అందరికీ నమస్తే అండి। ఈ రోజు మనం ఆచంట ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఉన్నాము। ఈ రోజు మన ఆచంట ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలోకి అయోధ్య నుంచి పాదుకులు ధనుసు విగ్రహము కూడా రావడం జరిగిందండి। అయోధ్యకు చెందిన చల్ల శ్రీనివాస్ శర్మ గారు అయితే వాటిని తయారు చేపించి భక్తుల సందర్శనార్థం అయితే మన ఆచంట ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయానికి అయితే తీసుకురావడం జరిగింది। భక్తులందరూ కూడా సందర్శించుకుని స్వామివారి సేవలకి ఒక విశిష్టత ఉంది కదా అండి। సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి వచ్చి మన ఉమా రామలింగేశ్వర స్వామి వారికి ఫస్ట్ పూజ చేశారండి। మన ఉమా రామలింగేశ్వర స్వామి శ్రీరామచంద్రమూర్తి చేత మొదటి పూజలు అందుకున్నారు కనుక ఈ రోజు మన అయోధ్యకి వెళ్ళిన ధనుసు విగ్రహము పాదుకులు రావటం చాలా విశేషంగా చెప్పవచ్చు। ఆచంట భక్తులందరూ కూడా ఈ అద్భుతమైన ఘట్టాన్ని దర్శించుకోవచ్చు। చూడాలనే ఆశ కన్నా మొబైల్లో తీయాలనే ఆసక్తి ఈశ్వరం పార్వతీశం నమామి భిక్షం సుభిక్షం జగద్రక్షకం తం సవాసం వివాసం శివాసం ఈ రోజు ఆచంటకి అయోధ్య నుంచి శ్రీరాముని మీ ఇల్లు విగ్రహము పాదుకులు తీసుకొచ్చి భక్తుల సందర్శనార్థం ఉంచారు। దానికి ప్రధాన కారణం మీరే। ఆ సందర్భాన్ని మాకు తెలియజేయండి। నేను మా ఊరు తీసుకురమ్మని ఆయన బంగారాజు గారు అడిగారండి నన్ను। అడిగితే నేను ఇక్కడ ఆచంట గ్రామంలో అయితే చుట్టుపక్కల గ్రామాలందరూ ప్రజలందరూ కూడా దర్శించుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ ఆచంట శివాలయాన్ని తీసుకురావడం జరిగింది। ఏంటంటే ఇప్పుడు భక్తులు కూడా చాలా ఎక్కువ ఉంటారు। సో తీర్థం శివరాత్రి ఉత్సవాలు జరిగి నిన్ననే కదా పూర్తయ్యాయి, ఇంకా జనం వస్తూనే ఉంటారు కాబట్టి ఎక్కువ మంది సందర్శించుకోవడం మీరు అవకాశం కల్పించినట్టే అయిందండి। అంతే కదండి మరి గ్రామం నుంచి చాలా చిన్న చిన్న వర్గాల నుంచి ప్రజలు వస్తారని వాళ్ళ సందర్శనార్థం వాళ్ళ అయోధ్య వెళ్ళగలుగుతారు వెళ్ళలేకపోతారు వాళ్ళందరూ కూడా దర్శించుకుంటారని విగ్రహం ఇక్కడ తీసుకురావడం జరిగిందండి। అలాగే ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది। ఇది చాలా అద్భుతమైన విషయం।
వీళ్ళందరికీ కూడా శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఉండాలని, వాళ్ళ కుటుంబాలని యోగక్షేమాలతో అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన ఆచంట శివుడికి ఉమారామలింగేశ్వర స్వామి అని మరొక నామధేయం ఉంది. కాబట్టి ఈ రోజు మన అయోధ్య నుంచి శ్రీరామమూర్తి ఇక్కడికి రావటం చాలా ఆనందంగా ఉందండి. భక్తులందరి తరఫున కూడా నేను మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. అది నా గొప్పతనం ఏమి కాదండి. రామలింగేశ్వర స్వామి ఆ రాముడిని తీసి తెచ్చుకున్నాడు. దీంట్లో నేను చేసింది ఏమీ లేదండి. మీరు ఒక వారధిగా అయ్యారు కదా మాటలు. ఆచంటేశ్వరుడికి ప్రత్యేకత కృతజ్ఞతలు. అలాగే ఆచంట ప్రజలందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఇంత బాగా ఆదరించినందుకు ధన్యవాదాలు. మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. తప్పకుండానండి, అవకాశం వస్తే అందరం కలిసి చేద్దాం. ఆ విగ్రహం 27 కేజీలు బరువు ఉంటుంది కదా అండి. అక్కడ నుంచి చాలా దూరం నుంచి ఆ విగ్రహాన్ని మీరు తీసుకొచ్చారు కదా, మీకు ఎలా అనిపించింది? మీకు కలిగిన ఫీలింగ్ గురించి తెలియజేయండి. ఆ దేవదేవుణ్ణి నా చేతులతో మోసినందుకు నా జన్మ ధన్యమైందనే ఫీల్ అవుతున్నానండి. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ విగ్రహం 28 కేజీలా నాకైతే అనిపించలేదు. ఎంతో ఉత్సాహంగా నాలో ఒక చైతన్యం రగిలి ఆ దేవుడే నన్ను నడిపించుకున్నాడని నేను ఫీల్ అయ్యాను. భక్తులందరికీ చిన్న విన్నపమమ్మ, ఇది అయోధ్య నుంచి వచ్చినటువంటి పాదుకులు. ఈ పాదుకులు ఒక్కొక్క పాదుకి ఒక్కొక్క కేజీ బంగారం వెచ్చించారు. అమ్మా, బంగారం 1 కేజీ వెచ్చించి ఆ పాదుకులు తీసుకుని రామేశ్వరం నుంచి అయోధ్య వరకు కాళ్ళకి చెప్పులు లేకుండా కాలనడక మీద 8000 కిలోమీటర్లలో తిరిగి పాదయాత్ర చేసుకుంటూ అయోధ్య వెళ్ళి అక్కడ సమర్పించినటువంటి పాదుకులు. అటువంటి పాదుకులు ఆ కార్యక్రమం చేసినటువంటి మహాభక్తులు విశేషకులు చల్లా శ్రీనివాస శాస్త్రి గారు, మహానుభావుడు. ఆయన అయోధ్యలోనే ఉంటారు. అక్కడ నుంచి 52 పీఠాధిపతులతో విశేషమైనటువంటి విశిష్టత వహించి మన దర్శనానంతరం అందరికీ దర్శన భాగ్యం కలగాలి, ఆ అనుగ్రహం కలగాలని ప్రతి గ్రామానికి తిరుగుతూ ఒక 7-8 గ్రామాలు కలిపి దర్శన నిమిత్తం ప్రతి చోటగా తీసుకొస్తున్నాం. మన పలుమూరులో చేస్తే మా తోబుట్టు మీకు అందరూ తెలుసు కదా, మాధవీలత గారు మా ఊరు ఆసంట తీసుకురామని ఆసంట శివరాత్రి రోజునే కోరారు. అప్పటికే మేము వీరంపాలెం మాట ఇచ్చేసామమ్మా, ఏమనుకోద్దంటే 18వ తారీఖు అవకాశం ఇచ్చాం. ఆవిడ ఈ అవకాశం మాకు ఇచ్చారు, ఆవిడేమో మీకు అవకాశం ఇచ్చారు దర్శనం చేసుకోవడానికి. అందుకని ఈ పాదాలు ఒక్కటే తాకాలి. మీరు పాదాలు ఒక్క విశిష్టత తెలిసింది కదమ్మా, ఆ పాదాలు ఒక్కటే తాకాలి. 2, ఈ కళ్యాణ రాముడు విగ్రహం 27 కేజీలు ఎంత బరువు ఉందో మా చెల్లికి తెలుసు, ఇప్పుడు మోసుకొచ్చింది కాబట్టి. అమ్మా, అది ఏంటంటే దాని విశేషం ఏంటంటే అయోధ్య పుర వీధులలో పగలు రాత్రి ఆగకుండా 42 రోజులు దీక్ష చూసి ప్రదక్షిణ చేసినటువంటి మహానుభావుడు కళ్యాణరాముడు. అమ్మా, దానికి పుష్పాలు సమర్పించుకోవాలి. పాదుకుల మీద పుష్పం కానీ కుంకుమ కానీ పత్రం కానీ ఏది వేయకూడదు, అక్షింతలు కూడా వేయకూడదు. ఏం వేసినా కానీ ఆ రాముడికే వేసుకోవాలి. భగవంత్ స్వరూపం ఆయనే కాబట్టి ఆయనకే సమర్పించుకోవాలి. ఇంకా 3వది ధనస్సు, కోదండం అంట. స్వర్ణ ధనస్సు 14 కేజీలు అమ్మది. అది అయోధ్యలో సర్వే నది పక్కన 5 ఎకరాల్లో 500 కోట్లతో చక్కగా 500 కోట్లతో ఆ కళ్యాణరాముని మండపానికి శ్రీకారం చుట్టారు మహానుభావుడు చల్లా శ్రీనివాస శాస్త్రి గారు. అక్కడ 108 అడుగుల మహావిగ్రహాన్ని స్థాపిస్తున్నారు. 51 అడుగుల ఆపోజిట్ లో హనుమంతుడి విగ్రహం, 21 అడుగులో మండపం వస్తుందమ్మా. ఆ మండపంలో మహానుభావుడు సమర్పించుకున్నాక ఆయనే స్వయంగా చేయించి మనందరికి దర్శనార్థం ప్రతి గ్రామానికి తిప్పుతున్నారమ్మా. అందుకని దాన్ని అపవిత్రం చేయకూడదు. భగవంతుడికి సమర్పించుకుంటాం కాబట్టి ఎవ్వరు కూడా దాన్ని తాకూడదు. భగవంతుడికి సమర్పించింది మన ఏమి కూడా తాకితే దాన్ని అపవిత్రం అయిపోతుంది. మనకి పాజిటివ్ ఎనర్జీ రాదు, నెగిటివ్ ఎనర్జీ వస్తుందమ్మా. అందుకనే దూరాన్ని నుంచి దండం పెట్టుకోండి. మీరందరూ అయిపోయి వెళ్ళమన్న వరకునే వెళ్తాం ఇక్కడి నుంచి, అప్పటి వరకు వెళ్ళను నేను. ఏమా
అప్పుడే తీసుకెళ్తాను. తొందరపడవద్దు. మనసు పూర్తిగా హృదయపూర్వకంగా పాదుకులు తాకాలి. ఎడమ చెయ్యి కింద ఉండాలి, కుడి చెయ్యి పైన ఉండాలి. ఇలా ఉండాలన్నమాట. శిరస్సు మనం ఇలా ఉండాలి. అమ్మా నేను చెప్తాను. అలా ఒక్కొక్కరు దండం పెట్టుకుని జగమంతా వెలిగే జ్యోతిలింగం ఆచంటేశ్వరుని అనుగ్రహ రూపం గోదావరి అలలపై శివనామలహరి ఇదే మన చంట మన ఆత్మీయ గోదావరి. రామలింగేశ్వర ఆలయ చైర్మన్ నెక్కంటి గజేశ్వరరావు గారు ఉన్నారండి. ఈ రోజు శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదుకులు ధనుసు విల్లు విగ్రహం రావడం గురించి ఆ సందర్భానుసారం మనం చైర్మన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. భక్తులందరికీ నమస్కారం. ఈరోజు ఆ పాదుకులు కానీ బాణం కానీ ఇవన్నీ ఇక్కడ రావడం, ఆసనకు రావడం, అందులో మా ఆలయానికి రావడం చాలా సంతోషకరంగా ఉంది. అందులో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారు అంటేనే రాముడు. అందులో రామలింగేశ్వర ఆలయం అన్నదే పేరు. రాముడు కూడా దర్శించుకున్నాడు చరిత్ర చెప్తుంది ఇక్కడ శివలింగాన్ని కూడా. అటువంటిది మా ఊరు రావటం, అందులో మా గుడికి రావటం, మా టెంపుల్కి రావటం చాలా సంతోషకరం. మా బోర్డు మెంబర్లందరూ కూడా సంతోషిస్తున్నారు. ఇటువంటి మరిన్ని చేయాలని మాకు పరిమళ పత్ర విష్ణువే నమః మధుసూదనాయ నమః త్రికరణాయ నమః వామనాయ నమః ఋషికేశ పద్మనాభాయ నమః శోక్తమాధోషనాథ శ్రీ సీతారామచంద్ర దేవతాభ్య నమః సీతారామచంద్రభ్య నమః నానా బీజ పరిమళ పత్ర పుష్పాక్షాయ నమః గపత్రే నమః నిరూధ నమః శంకరాయ నమః సోలపాయ నమః అద్భాంగిని నమః విష్ణువల్లభాయ నమః శ్రీకృష్ణాయ నమః అంబికాయ నమః శ్రీకంఠాయ నమః పుష్కరాయ నమః భవాయ నమః సర్వాయ నమః లోకేశాయ నమః శ్రీకంఠాయ నమః జోప్రియాయ నమః ఉగ్రాయ నమః కపాయ నమః గౌమరి నమః అంధకాసురాయ నమః గంగాధర నమః లలాటాక్ష కాలకాయ నమః రూపాయ నమః భీమాయ నమః పరశుహస్తయ నమః రూపాయ పరిమళ పత్ర పుష్పాక్ష ప్రేమ సాక్షాత్ జయమందిర సీతారామ దేవతాభ్య నమః బలాయ నమః ధూపమాగ్రాపయామి ఆగ్రహం ఆద్రాం పుష్కరిణీం విష్ణుమంగళాపద్మ సూర్యాయ లక్ష్మీం జాతవే నమః సీతారామచంద్రదాభ్యో నమః బలాయ నమః ధూపమాగ్రాపయామి దివ్యస్యామి వాసవే హరి ఓం భూర్భువః సీతారామచంద్రదాభ్యో నమః బలాయ నమః ధూపమాగ్రాపయామి దివ్యస్యామి దివాంధ్ర నైవే దేవతాభ్యో నమః బలాయ నమః ధూపమాగ్రాపయామి హరి ఓం జై జై శ్రీరామ్ సీతారామ జై శ్రీరామ్ ఓం భూర్భువః జై జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్ తాంబూలాప్తం జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అఘోరేభ్యో అఘోరేభ్యో నమస్తే అఘోరేభ్యో జై శ్రీరామ్ ఘోర అఘోరేభ్యో జై శ్రీరామ్ అభి శ్రీర్యాజం ఖేదయామి సీతారామచంద్ర జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సీతారామ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ మనసా వచ్చా తదాభ్యాం కళాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాం శ్రీరామచంద్ర పాదోధం సీతారామచంద్ర ధ్యానావాహన సర్వోజం శ్రీరామచంద్రాత్మస్తు బ్రహ్మార్పణమస్తు. చంటికి శ్రీరాముని పాదుకలు అలానే రాముని వారి విగ్రహము బంగారు ధనుసు రావడం జరిగింది కదండి. మన ఈ ఆచంట ఉమా రామలింగేశ్వర స్వామి వారికి తొలి పూజలు చేసింది కూడా శ్రీరామచంద్రమూర్తియే. మీకు ఎలా అనిపిస్తుంది? జన్మ జన్మలు పుణ్యఫలంగా అనిపిస్తుంది. దర్శించుకున్నారా పాదుకల్ని? దర్శించుకున్నాం. మీ అనుభూతి చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి. ఏ జన్మలో చేసిన పుణ్యఫలంలో ఉంది.
శ్రీరామ్ జై జై 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 శ్రీరామ్ శ్రీరామచంద్రదేవతాభ్యో నమః శ్రీరామచంద్రదేవతాభ్యో నమః హర హర మహాదేవ రామచంద్రదేవతాభ్యో నమః. ఇక్కడ ఉన్న భక్తులు అయితే హైదరాబాద్ నుంచి వచ్చారండి. నమస్తే అండి. నమస్తే, మీ పేరు? నా పేరు ఉప్పలపాటి వెంకటనారాయణ బాబు. మాది ప్రాపర్ ఇక్కడే వడలి మా గ్రామం. నాకు ఈ ఆచంటతోటి అంటే నా వయసు ఇప్పుడు 53 సంవత్సరాలు. నాకు చాలా చిన్నప్పటి నుంచి చాలా అవినాభావ సంబంధం ఉంది. చిన్నప్పుడు చాలా సంవత్సరాలు అంటే ప్రతి సంవత్సరం శివరాత్రికి నేను ఇక్కడికి వచ్చేవాడిని. అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు ఉంది. ఆ రోజుల్లో శివరాత్రి అంటే క్రాకర్స్ కాల్చడం, పాము, మల్లె పందిరి ఇట్లాంటి చాలా మేము ఆనందించేవాళ్ళం, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ రోజుల్లో మాకు చాలా హ్యాపీ అనిపించేది అప్పుడు. ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా అట్లానే చేస్తున్నారని చెప్పి 2 రోజుల క్రిందట మాకు కూడా తెలిసింది. అందుకని ఇక్కడ వేరే కార్యక్రమం ఉంటే అక్కడికి వచ్చాము. సరే ఖచ్చితంగా ఒకసారి దర్శనం చేసుకోవాలి స్వామివారిని అని సంకల్పంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ దర్శనం చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నాం. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. దర్శించుకున్నది ఉమా రామలింగేశ్వర స్వామి వారిని. అవును, ఆ పేరులోనే రాముడు ఉన్నాడు. ఈ రోజు మీరు వచ్చిన రోజున మరొక విశిష్టత ఏంటంటే అయోధ్య నుంచి పాదుకులు, విగ్రహము, అలానే విల్లు రావడం జరిగింది కదండి. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. అయోధ్యకి వెళ్ళి చూడాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే మాకు ఈ అవకాశం దర్శన భాగ్యం కలిగినందుకు చాలా హ్యాపీగా ఉంది. అందుకనే మేము ఇక్కడికి రావటం ఈరోజు చాలా శుభపరిణామంగా మేము ఆనందంగా ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది మాకైతే ఈరోజు రావడానికి ఇక్కడ. థ్యాంక్ యూ. అట్లానే మీ ఆత్మీయ గోదావరి నేను అప్పుడప్పుడు ఫాలో అవుతూ ఉంటాను. చాలా బాగుంటాయి, మంచి మంచి విశేషాలు, చిన్నప్పటివి పెద్దప్పటివి అన్ని పాతకాలం ఉన్నాడు అన్నీ కూడా మీరు తెలియపరుస్తూ ఉంటారు. ఈ సందర్భంగా మీ ఆత్మీయ గోదావరికి ఇంకా ముందు కూడా భవిష్యత్తులో చాలా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అభినందనలు తెలియజేస్తాను. అయ్యకు కోపమొస్తే అమ్మే ఆపుతుంది, అమ్మ కరుణిస్తే అయ్యే కరుగుతాడు. ఆది దంపతుల అనురాగమే మాకు అభయం. ఆచంటీశ్వర ఓం నమః శివాయ శివయ నమః ఓ శంభో శంకర. श्रीचण्डीश मनोहरी शुभकरी चिच्छङ्करी श्रीकरी आचण्टालय वासिनी वरकरी शान्तात्मिका पार्वती अष्टैश्वर्यफलाश्रयाश्रितकरी श्री दक्षिणाभिमुखी गंभीरेन्दु समान सुंदरमुखी मातर्न्यमा पार्वती शान्तानन्दमयी प्रसन्न विलसन्नेत्र समाराधिता पादाङ्गुष्ठनिबद्ध दृष्टिपधिका नन्दीश संसेविता बंहत्योति विकास सुंदरमुखी भिक्षेश वामस्थिते. గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.